సార్ అది కొందరు అమ్ముడు పోయిన మీడియాకి అంటే అది రాంగ్ ఒక వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడు పోయిన నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఓకే సార్, అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది, లైవ్ ని జాయిన్ అవ్వమని. అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం వచ్చేసి వి విల్ క్లోజ్ ఇట్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను, అంతే కదా? లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలా? దట్స్ ఆల్ ఐ వాంట్ టు నో. దానికి ముందు 1 hour ముందు ఐ విల్ టాక్ టు యు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. రేపు గమనాన్ని గన్నవరం డిఎస్పీ ఆఫీస్కి రమ్మనమని, మళ్ళీ అంటే రెండోసారి రమ్మనమని పిలిచారు. ఇది అందరికీ తెలిసిందే. విచిత్రం ఏంటంటే గమనాన్ని తవ్వితే గమన హస్బెండ్ సైడ్ స్టోరీ అంతా బయటకు వచ్చింది. ఆఖరికి వాళ్ళ అత్తగారు, నేను అంటే ఐ షుడ్ నాట్ మెన్షన్ ద ఛానల్ నేమ్ అనుకోకండి, బికాస్ దే గివ్ ద ఇన్ఫర్మేషన్. నేను చాలా వరకు వాళ్ళని ఫాలో అవుతున్నాను, చూస్తున్నాను న్యూస్లు. మన ఛానల్ నేమ్ తీసుకోవడం తప్పేం లేదు. మహా న్యూస్లో వాళ్ళ అత్తగారు ఇలా చెప్పారని కూడా వాళ్ళు అన్నారు. ఏంటంటే ఈ ఇంద్రసేన నాయుడు, ఈ గమన ఇద్దరు కలిసి సో కాల్డ్ వాళ్ళ హస్బెండ్ రాముని చాలా టార్చర్ చేశారు, ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ కూడా చేశారు. దానిపైన ఆవిడ కేసు కూడా నమోదు చేశారని చెప్పి ఇఫ్ ఐ హర్డ్ ద న్యూస్. సో ఇక్కడ దాకా ఈ విషయం పక్కన పెడితే, ఎస్ గమన వెనకమాల ఎవరున్నారు, గమన కొన్ని వీడియోలను అయితే ప్రైవేట్ మోడ్లో పెట్టింది, వాటన్నిటిని రిట్రీవ్ చేయాలని చెప్పి యూట్యూబ్కి లెటర్ రాశారు పోలీస్ వాళ్ళు. అదేంటంటే మోస్ట్ సెన్సిటివ్ కంటెంట్ దాంట్లో ఉందంట. ఇది కాకుండా ప్రశ్న రావణ్ ఫోన్లు 3 ఉన్నాయి, దాని నుంచి ఏ డేటా శోధించకూడదు అని చెప్పి వాళ్ళ వైఫ్ ఆల్రెడీ కోర్టుకి లెటర్ రాసి, ఓపెన్ చేయకండి, టచ్ చేయకండి ప్లీజ్ అని చెప్పి. ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఇంకా రూమర్స్ ఏంటంటే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, ఇది నేను కమెంట్ చేయకూడదు, బట్ జరుగుతున్న రూమర్ చెప్తున్నాను. ప్రశ్న రావణ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ భర్తను వదిలేస్తుందని, ఇన్ని నాగాయిత్యాలు ఉన్నాయని నాకు తెలియదని ఆవిడ రియలైజ్ అయినట్టు. అంటే ఈ మొత్తం ఎపిసోడ్ చాలా కనువిప్పు, రాష్ట్రానికి కాదు సొంత కుటుంబంలో జరిగిందన్న విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆవిడ కూడా అంత ఎగ్జూబరెంట్గా ఏం ఫైట్ చేయట్లా. పాపం ఆవిడ పరిస్థితి కూడా ఐ కెన్ అండర్స్టాండ్. ఆవిడ మీద ఎక్కువ డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు. షీ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ ఇట్, షీఈ్ అ విక్టిమ్ ఆఫ్ విక్టిమ్. ఆవిడని పక్కన పెట్టేయండి. ఇక్కడ ప్రశ్న రావణ్ వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ రాలేదు. అండ్ నిన్న జడా శ్రవణ్ కుమార్ గారు ఆయన అన్నట్టు, ఆయన మీ హస్బెండ్ కేసుని వాదిస్తానమ్మా అన్న ఇక్కడ ఖండించలేదు. నిన్న మీకు వినిపించాను, కావాలంటే ఎయిటర్ ఒకసారి ఏంటి. ఇక్కడ వాళ్ళిద్దరూ ఏంటండి, కొలీగ్సా మీకు అనిపించినంత వరకు ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందా? అంటే ఏమైనా ఫ్యామిలీ రిలేషన్ కానీ అలాంటి? నేను అనుకోవటం, ఇనిషియల్లీ ఐ థాట్ ఆఫ్ ఆమె వైఫ్ ఏమో అని అనుకున్నా. బికాస్ ఆమె అంత కష్టపడుతుంటే 3 రోజులు నేను ఫోన్ లో 10 నిమిషాలకు ఒకసారి ఎవ్రీ 15 minutes ఒకసారి కాల్ చేస్తుంటే, పర్లేదమ్మా మీ హస్బెండ్ బయటకు వస్తాడు అని చెప్పి అల్టిమేట్ గా నేను అన్నానమ్మా మీ ఆధార్ కార్డు అను ఒకరికి పంపించండి, ఇమీడియట్ గా ఇక్కడ కేసు ఫైల్ చేయాలి అంటే, వాళ్ళ వైఫ్ కి పంపిస్తాను సార్ అని. ఓకే మీరు సో ఎక్కడ కూడా ఖండించిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడంటే, ఓ షీఈ్ నాట్ ద వైఫ్, ఒరిజినల్ వైఫ్ వేరే ఉన్నారని చెప్పి. ఇక్కడ దాకా స్టోరీ బానే ఉంది. ఇప్పుడు ఈ టీంలో ఎవరెవరు ఉన్నారన్న విషయం పైన చాలా ఫోకస్ హైగా వెళ్ళింది. గమన ఎంట్రీ తర్వాత మొత్తం పెంటగా అయిపోయింది. ఎంత రచ్చరంబోలు అయిపోయిందంటే ఈ కేసు, పీక వీళ్ళు మొత్తం ఒక ఎక్స్టార్షన్ బ్యాచ్ అని చాప్టర్ మొత్తం ఓపెన్ అయిపోయింది. అంటే ఎంత ఎక్స్టార్షన్ బ్యాచ్ అంటే, సొంత అత్తని, దాని తర్వాత హస్బెండ్ని బెదిరించి ఆస్తులు నొక్కేయటం, ఈ ప్రశ్న రావడేమో చాలా మంది ఆంటీల్ని బెదిరించడం, ఇది ఒక ర్యాకెట్ నడిపారండి బేసికల్లీ. అండ్ దీనికి ఫండరు ప్రొవైడర్ మొత్తం ఇంద్రసేన నాయుడు, ఇది కూడా బయటకు వచ్చేసింది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్, గమన ఇంకా ఇంద్రసేన నాయుడు మధ్యలో రిలేషన్ ఏంటనేది బయటకు రాలేదు. సో వీ షుడ్ నాట్ కమెంట్ ఓవర్ ఇట్. మీ ఎవరికైనా తెలిస్తే రాయండి, నాకు తెలియదు కొంచెం. దీంట్లో అద్భుతంగా మారిన చాప్టర్ ఏంటంటే, ఎస్ రేపు ఇన్వెస్టిగేషన్ తర్వాత ప్రకాష్ రాజ్కి నోటీసులు వెళ్తున్నాయి, నువ్వు రాను అన్న ఒకసారి గన్నవరం డిఎస్పీ ఆఫీస్కి నువ్వు రావాలి, ఎందుకంటే నీకు రావణ్కి ఈ పైత్యం ఏంటి, మీ ఇద్దరు ఈ మావోయిస్ట్ భావజాలాన్ని ప్రచారం చేయడంలో ముందెందుకుంటారు, అది కాకుండా దేశం పైన రాష్ట్రం పైన యుద్ధం ప్రకటించే ఆలోచనలు మీకు ఎందుకున్నాయి, అసలు మీ మూలాలేంటి, మీ బీజాలేంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి అతనికే నోటీసులు వెళ్తున్నాయి. ఇప్పుడు గన్నవరం డిఎస్పీ ఆఫీసే ఎందుకు ప్రధానంగా అంటే, ఉపా కేసు ఇతని పైన గన్నవరంలోనే రిజిస్టర్ అయింది, ఎక్కడ అవ్వలేదు కాబట్టి ఈ క్యాండిడేట్ని రెండు అని ఇక్కడికే పిలుస్తారు. పిలిచిన తర్వాత సాఫీగా వెళ్ళిపోయి మీరు సినిమాలు చేసుకోండి అనరు, గమనాన్ని కూడా వెళ్ళిపోయి నువ్వు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మమ్మల్ని దుల్పమ్మా అని అనరు. మొత్తం సోదాలు తీస్తారు. ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ప్రతి ఒక్కళ్ళు బత్తాయిలు అంటారండి వీళ్ళు. హిందూ రిలీజన్కి ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే అంటే ఐఎమ్ సారీ బట్ ఇట్స్ ఓకే, ఐ వాంట్ టు టేక్ ద నేమ్. ఏజుడ్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఆయన హీ గివ్స్ అ వెరీ గుడ్ కంటెంట్ అండ్ హీ డస్ పర్ఫార్మెన్స్ వెరీ వెల్. అతను పుచ్చుకుని బత్తాయి అని, ఈ గమన ఇంకా ఈ రావణ్ వీళ్ళిద్దరూ కూర్చొని డిస్కషన్ చేసేది బత్తాయిలను ఎలా కొట్టాలి అంటే, హిందుత్వం పైన దాడులు ఎలా చేయాలని. ఈ మొత్తం నెక్సెస్లో ప్రకాష్ రాజ్ది చాలా కీలక రోల్. ఈ రోజు గమన ఎంటర్ అయిన తర్వాత గమన గురించి చరిత్ర బయటకు ఎలా వచ్చిందో, ప్రకాష్ రాజ్ ఎంటర్ అయితే డెఫినెట్గా అతని ఫోన్ కాల్స్ అవనండి, అతని ఫోన్ అవనండి, ప్రతి ఒక్కటి తీసుకుంటారు. ఇట్స్ మ్యాండేటరీ.
తీసుకున్నాక అసలు రంగులు బయటకు వస్తాయి. ఈ జస్ట్ ఆస్కింగ్ వెనకమాల పొలిటికల్ పార్టీ ఉందా? లేకపోతే జస్ట్ ఆస్కింగే తనకున్న వికృత వేషాలతో, దోలతో ఇలా సపోర్ట్ చేస్తాడు వీళ్ళందరినీ. జస్ట్ ఆస్కింగ్ ఎజెండా ఏంటి మొత్తం బయటకు వస్తుంది. అవును, ఈ ఆడియో లీకులు మీకెలా దొరికింది? దీన్ని సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరు? జస్ట్ ఆస్కింగ్ అంటాడు అందరు దిగజారిపోయారని. ఒక్కసారి ఇతనికి నోటీసులు వచ్చి తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకుని ఫోన్ ఇన్వెస్టిగేట్ చేసిన అసలు ఉమర్ ఖలీద్ ఏంటి, ఈ ఉమర్ ఖలీద్ ఫ్యాన్ అని ఇతను మాట్లాడుకోవడం ఏంటి, అది కాకుండా ఈ ప్రశ్నారావణ్కి ఇంత సపోర్ట్ ఏంటి, ఇంకా వెనకమాలున్న ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు, ఇది కాకుండా ఐపీఎస్ ఆఫీసర్లకు ఉన్న పరిచయాలు ఏంటి, వాళ్ళ హెల్పింగ్ హ్యాండ్ ఏంటి, మొత్తం బయటకు వస్తుంది. ఇది నార్మల్ కేసు కాబట్టే ఇంత లూప్లు అవుతున్నారు. ఉపా కేస్ ఇస్ నాట్ ఎ జోక్. ఇది ఎందుకు తర్వాత పెట్టారు, ముందే పెట్టుండాల్సింది కదా అని చెప్పి చాలామంది అంటున్నారు. ఏమండి, ఈ క్యాండిడేట్ ఇలాంటి వీడియోస్ చేశాడని పోలీస్ వాళ్ళు ఫోన్ తీసుకున్నాకే బయటపడి, సో బయటపడిన తర్వాత మేము చూడలేదన్నట్టు కళ్ళు మూసుకోలేరు కదా. అందుకే యూఏపీఏ కేసు ఇతనిపై నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత వెనకమాల అసలు ఈ పొలిటికల్ రచ్చ లేపుతుంది ఎవరు అని చెప్తే గమన బయటకు వచ్చింది. అసలు ఈ ప్రకాష్ రాజ్ ఏంటి, ఆడియో ఫైల్స్ ఏంటి, ఎడిటింగ్ ఏంటి, కాన్కాక్టెడ్ డ్రామాస్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో చిచ్చు ఏంటంటే ప్రకాష్ రాజ్ నుంచి ఇంకా లూప్స్ బయటకు వస్తాయి. దీంట్లో కీలక అగ్రనేతలు ఇద్దరు కీలక అగ్రనేతలు వాళ్ళ పేర్లు బయటకు వస్తే పొలిటికల్ పార్టీయే మూసుకుని ఒక మూల కూర్చోవాల్సిన పరిస్థితికి వస్తుంది. ఇంద్రసేన నాయుడు చిన్న ఫిష్ అండి. ఒక కీలక నేత అయితే దివంగత నేతలకి కుమారులు, ఇంకొక కీలక నేత ఎవరు అన్నది బయటపడితే మొత్తం రాష్ట్రం షేక్ అవ్వబోవటానికి రెడీగా ఉంది. సో ఇదండి, రేపు ప్రకాష్ రాజ్కి గన్నవరం డిఎస్పీ ఆఫీస్ నుంచి పిలుపు రాబోతుంది, నోటీసులు సర్వ్ అవుతున్నాయి. వీ షుడ్ వెయిట్ అండ్ సీ ఈ కథ ఎంత దాకా వెళ్తుంది అన్నది. మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.